హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ వండర్. ఈరోజు వీడియో అయితే చింత చిగురు పప్పు కుండలో చేద్దామండి. అది కూడా నాటు కందిపప్పుతో. మనం ఇంట్లో నేను నా ఓల్డ్ వీడియోస్ చూసినారంటే మీకు అర్థమవుతుంది. ఇంకా నేను కుండలో అయితే ఈరోజు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కందిబ్యాళ్ళతో నేను పప్పు అయితే చేస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కందిపప్పు మనకు త్వరగా ఉడకాలంటే మనం ఏం టిప్స్ పాటించాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అందుకంటే ముందు వీడియోను విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే వీడియోకు మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది. ఇంకా చూసారు కదండి, పొట్టు పొట్టు ఉన్నాయి కదా కందిపప్పు. నేను ఇది ఎర్రకుండా నేను ఆళ్ళగడ్డలో తెచ్చుకున్నానండి. దీని సీజనింగ్ ఏం లేదండి, చాలా ఈజీ. మనము కుండను ఒక 2 or 3 టైమ్స్ మనం వాటర్తోనే, ఓన్లీ వాటర్తోనే, సబ్బు ఏమి పెట్టకుండా మనం కడిగేసినామంటే ఆ మట్టి స్మెల్ అనేది పోతుందండి. ఇంకా ఆ తర్వాత మనం ఇంకేమైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో. ఇంకా ఎర్రకుండనైతే నేను 1 కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఇంకా కందిపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసుకొని ఇంకా అందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని, తర్వాత కందిపప్పు బాగా ఉడకాలంటే ఒక 2 చుక్కల నూనెను వేయాలండి. 2 చుక్కల నూనెను, ఒక ఉల్లిపాయని, అదేవిధంగా కరివేపాకును మనం కట్ చేసి ఈ కుండలో వేసి పెట్టామంటే మనకు కందిపప్పు బాగా ఉడికిపోతుందండి. తొందరగానే 15 నిమిషాలకే ఉడికిపోయిందండి నాకు. ఎందుకంటే కుండ ఒక్కసారి హీట్ అయిందంటే చాలండి, ఆటోమేటిక్గా కందిపప్పు అనేది ఉడికిపోతుంది. ఇంకా చూడండి, నేను గట్టిపప్పు చేస్తున్నాను ఇక్కడ. ఇంకా చింత చిగురు అయితే ఇది యాక్చువల్గా చెట్టుది అయితే కాదండి, ఇది నేను కూడా సంతలోనే కొనుక్కొచ్చుకున్నాను. ఈడ మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది. నాకు తెచ్చుకుందాం లేని లోపలే మా వారు సంతకు వెళ్ళింటే అక్కడ ఉందనేసి ఆయన అక్కడ తీసుకొని వచ్చినాడు. అంటే అది కూడా చెట్టుదే, కానీ నేను ఇంటి దగ్గర ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న వాటిని యూస్ చేస్తుంటాను కదా. ఈసారి అయితే సంతలోనే తీసుకొచ్చాను. ఇంకా ఆ తర్వాత చింత చిగురునైతే నేను వేసేసినానండి. ఇంకా తర్వాత కొద్దిగా చింతపండు అండి. చింతపండు ఎందుకంటే మనకు రుచికి మనకు ఈ చింత చిగురు ఈ మధ్య కాలంలో కొద్దిగా చప్పగా ఉంటుందండి, పుల్లగా ఉండడం లేదు. ఇంకా అందుకని చింతపండును, అదేవిధంగా కారంను, ఆ తర్వాత పసుపును కూడా అండి. పసుపు జీలకర్ర కూడా ముందే కందిపప్పు ఉడకబెట్టేటప్పుడే నేను ఉడకబెట్టేసినాను. జీలకర్రను వేసి మనం ఎప్పుడైనా మనం పప్పు చేస్తున్నామంటే ముందే జీలకర్ర వేసి మనము కందిపప్పును ఉడకపెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే నేను కారము, అదేవిధంగా చింతపండు వేసేసినాను, చింత చిగురుతో పాటు, చింతాకుతో పాటు. ఇంకా చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. కుండ హీట్గా ఉండడం వలన ఇంకా పప్పు ఉడికిపోతుందండి. ఇంకా అలా మనం మూత పెట్టేసి ఒక 5 minutes ఉన్నామంటే ఆ హీట్ అంతా తగ్గిపోయి ఇంకా పప్పు ఉడకడము ఇంకా స్టాప్ అవుతుంది. ఎందుకు కాబట్టి మనం ఇంకా కొద్దిగా పలుకుండగానే మనము స్టవ్ ఆఫ్ చేసినామంటే సరిపోతుంది. ఇంకా ఆ లోపల నేను అది చల్లగా వేయే లోపల నేను ఒక వెల్లిపాయను ఒలుచుకొని వచ్చినానండి. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మెత్తగా పప్పు గుత్తితో ఇలా మెత్తగా మనము ఎనుపుకోవాలండి. ఇంకా తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా తరువాత తాలింపు, పోపు, ఇలా అనేక రకాలుగా మనం పిలిచేటటువంటి తాలింపునైతే మనం వేసుకుందామండి. ఇంకా నేనైతే వేరే డేక్షాలో వేస్తున్నాను. ఇంకొక కుండ ఉంటే అందులో అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇంకొక కుండ లేదు కదా, ఇంకా అందుకనేసి నేను ఇంకా కొద్దిగా ఆయిలు, ఇంకా సగం ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి ఒకటి, మొత్తం ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి, ఇంకా అన్నీ వేసేసి ఒట్టి మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలండి. మనము తాలింపు వేయకపోతే పప్పు అనేది టేస్ట్ ఉండదు. అందుకని చాలా బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పప్పును ఇందులో వేసేయాలండి. ఇంకా ఎంతమందికి చింతాకు పప్పు అంటే ఇష్టం లేకుండా ఉంటుందండి, చాలామందికి, అందరికీ ఇష్టము. నేనైతే నిజంగా కందిపప్పును నేను కొనుక్కున్నాను కదా, వాటిని వేయించిన పప్పు తయారు చేద్దామని వేయించినాను, కానీ ఇసురాయి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారండి. ఇంకా అందుకని నేను ఇసరలేకపోయినాను. యాక్చువల్గా ఫస్ట్ నేను విసిరిన కందులనే, వేయించిన కందిపప్పునే ఈ కుండలో చేయాలని కుండ తీసుకొని వచ్చినాను. కానీ ఇంకా ఇప్పుడు చింతాకు పప్పు అయితే మొదట చేయాల్సి వచ్చింది.
ఇంకా చింతాకు పప్పు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా పోపు వేసిన తర్వాత ఈ కుండలో మనం కొద్దిగా అన్నం వేసుకొని మనం తిన్నామంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అన్నం బాగా కాలిపోతుంది. దాంతోపాటు కొద్దిగా నెయ్యి వేసినాను నేను, ఎందుకంటే పోపు పెట్టలేదు కదా. ఆ మట్టి స్మెల్ చాలా బాగుంటుందండి మనకు. నిజంగా పూర్వకాలంలో వాళ్ళు ఇలా కుండల్లో ఉదయం మార్నింగే 4కి 5కి 4కి 5కి అన్నం చేసి పెడితే మధ్యాహ్నం వరకు కూడా హీట్గా ఉంటుందండి. చాలా కాలిపోతుంది, నాకు అసలు కలపడానికే రావడం లేదు, అంత కాలిపోతుంది. పైన ఏం కాలలేదండి, పట్టుకున్నాను చూడండి, లోపల మాత్రమే చాలా కాలిపోతుంది. ఇంకా కొద్దిగా ఆరిపోయిందంటే మొత్తం దానికే అతుక్కుపోతుంది అనేసి ఇంకా నేను కొద్దిగా వేడి ఉన్నప్పుడే నెయ్యి వేసేసి నేను బాగా కలిపేస్తున్నాను. కలిపితే మా వారు అట్లా తినడం ఆయనకు బాగా ఇష్టం అండి. ఇంకా అందుకని నేను అలా కలిపేస్తున్నాను పప్పును. ఇంకా చూడండి, ఇంకా మా వారు వచ్చినారు నాకు ఒక ముద్ద పెట్టేసేయని, ఇంకా ఆయనకైతే పెట్టేస్తున్నాను ఒక ముద్ద. ఇంకా ఆ తర్వాత పాప కూడా వచ్చింది, నాకు కూడా పెట్టు అని, ఆ అమ్మాయికి కూడా పెట్టాను. ఇంకా మా వారు మా పాప మాత్రం ఇలా ముద్దలు చేయించుకొని పెట్టుకుంటారండి. మీరు ఎంతమంది ఇలా మిగిలిన పోపు పెట్టేసిన తర్వాత ఉన్న దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని తింటారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చింతాకు పప్పు చాలా బాగుంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే మాకు చింత చెట్లు ఉన్నాయి. అప్పుడు చింతాకు విలువ తెలియలేదండి. ఇప్పుడైతే చింత చిగురు విలువ నాకైతే నిజంగా ఇప్పుడు తెలుస్తుంది. నేను కూడా ఒక ముద్ద తిన్నాను. నెయ్యి వేసినాము కదా, ఆ నెయ్యి, ఆ మట్టి స్మెల్, వేడి వేడి అన్నము, నాటి కందిపప్పు, చింత చిగురు టేస్ట్ అస్సలు అమోఘం అండి. అన్ని రుచులు ఒక చోట కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇలా ప్రేమగా పిల్లలకి ముద్దలు కలిపి పెట్టడం ఇంకా అద్భుతము. ఇంకా మా చిన్నోడికి కూడా నేను ఒక ముద్ద తినిపిస్తున్నాను. ఇంకా వాడైతే సెల్లు చూస్తున్నాడు. అసలు ఈ మధ్య పిల్లలకి హాలిడేస్ వచ్చినాయండి. మొబైల్ అయితే అక్కడ పెట్టేసినామంటే చాలు మొబైల్ తీసేసుకుంటారు, లాక్ ఎప్పుడో కనుక్కుంటారండి. ఇంకా ఆ తర్వాత నేను నెక్స్ట్ సాయంత్రం రెసిపీకి అనేసి చిల్లీ ఫ్లేక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇదేనండి అవి చిల్లీ ఫ్లేక్స్ కోసం నేను మా ఇంట్లోనే ఎండుమిరపకాయలు ఫ్రిడ్జ్లో పెట్టినానండి, అవి నల్లగా అవ్వకుండా. ఇంకా వాటిని ఇలా తుంచేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్రను వేసి నేను చిల్లీ ఫ్లేక్స్ను అయితే కొద్దిగా ఒక కోర్సుగా మనం గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ తయారవుతాయండి. ఓకే అండి, ఈరోజు మరి పప్పు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.